ప్రభుత్వం గాని, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం గాని, లేక ఇక్కడ అధికారం లేకపోయినా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం గాని, అధికారం లేకపోయినా అధికారాన్ని చెల్లించేటువంటి ఎంఐఎం వాళ్ళు గాని విద్య పైన నిర్లక్ష్యం వహించడానికి ఏం కారణం? భిక్షమయ్య గారు, నాకైతే నేను తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతంలో పుట్టి పెరిగి నల్గొండ జిల్లా నుంచి వచ్చిన వాడిని. మొత్తంగా పరిశీలిస్తే ఇప్పటికీ ఈ దేశంలో రాజకీయ నాయకులుగా అంటే ప్రజాప్రతినిధులుగా ఎన్నికైతున్న వాళ్ళలో చాలా మంది భూస్వామ్య కుటుంబాల నుంచే వస్తున్నారు. వాళ్లకు భూస్వామ్య లక్షణాలే ఉంటున్నాయి అనేది నేను బలంగా నమ్ముతున్నా, నాకు కనిపిస్తుంది. ఆ లక్షణ అంటే ఏది? అందరూ చదువుకోని అవసరం లేదు, అందరూ సమానం కాదనే భావనే భూస్వామ్య భావన. ఆ భావన ఉన్న వాళ్ళు బళ్ళను ఎప్పుడు కూడా బతికించాలనో, మంచిబడి పెట్టాలనో, చదివించాలనో, ఈ రాజకీయ మీరు చెప్పిన అన్ని రాజకీయ పార్టీలలో ఆ లక్షణాలు ఉన్న వాళ్ళే మెజారిటీ ఉన్నారు. కాబట్టి మైనార్టీ ఉన్న వాళ్ళ పిల్లలు ఎవరు చదవరు, చదివిస్తేందుకు కూడా ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళకు సమానత్వ భావనకే వ్యతిరేకులు. బయటికి కనపడరు కానీ సమానత్వ భావనకే. నా పిల్లవాడు అందరితో చదవటం ఏంది, అలాగా జనంతో నేను నా పిల్లవాడు చదవటం ఏది అనేది ఉన్న వాళ్ళు ఇంకా ఉన్నారు. అటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఎన్నికైతున్నారు. అందుకొరకే కిలోకు రూపాయి బియ్యం ఇస్తా అంటారు, ఇంకేదైనా సంక్షేమ పథకాలు అంటారు, మాత్రం బడిని బాగు చేస్తుంది మాత్రం సిద్ధపడతలేరు అనేది నేను భావిస్తున్నది. మరి అది వాస్తవా కాదని ప్రజలు కూడా. మీకు తెలుసు, ఢిల్లీలో కేజ్రీవాల్ కొన్ని పాఠశాలలు ఇట్లాంటి ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను డెవలప్ చేసి అన్ని ఎబిలిటీస్ పెట్టి చేశారు అని విన్నాను. నిజమా? వాస్తవం. చేయటానికి కారణం, చేసేందుకు డబ్బులు కావాలి కదా. అందుకనే ఢిల్లీ ప్రభుత్వం, కేజ్రీవాల్ ప్రభుత్వం ఉన్నంత కాలం ఢిల్లీ బడ్జెట్ లో 24% పాఠశాల విద్య కేటాయించి 24%. అదే మన దగ్గర 7.6 అనేది విద్య కనిపిస్తుంది. ఇతర డిపార్ట్మెంట్లు కూడా పెడతారు, 11% ఉంటది. 24% కేటాయించి బళ్ళను బాగు చేశారు. అక్కడ ఎన్రోల్మెంట్ కూడా పెరిగింది. అక్కడ బళ్ళకు చాలా మంది మధ్యతరగతి తల్లిదండ్రులు కూడా తమ చదువుల భారం తగ్గిందని పంపిస్తున్నారు. నేను కూడా పరిశీలించాను, చూశాను. వాస్తవం అది. అదే కాదు, కేరళ మీకు కూడా తెలిసి ఉంటది. కేరళ మొదటి నుంచి విద్యారంగం మీద మంచి, అంటే అక్కడ వామపక్ష ప్రభుత్వాలు అదనంగా ఉండటం వల్ల కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి మొత్తం ప్రభుత్వ విద్యారంగం నిర్వహిస్తున్నారు. ఇప్పుడు డిగ్రీ వరకు కూడా ఉచిత విద్యను ఇస్తారని కూడా ప్రకటించారు. ఎవరు కాదనలేని సత్యంగా ఉంది. ఆ పక్కనున్న తమిళనాడు కూడా మనకంటే చాలా మెరుగ్గా ఉంటది. కాబట్టి అది పినరయి విజయన్ కానివ్వండి, ఇక్కడ స్టాలిన్ కానివ్వండి, ఆ విషయంలో బెటర్ ఉంది, చాలా బెటర్ గా ఉంది. ఇంకా మనకు కర్ణాటక కూడా మనకంటే పాఠశాల విద్యలో ప్రభుత్వ విద్యలో మనకంటే బెటర్ ఉంది. కర్ణాటక కూడా మనకంటే బెటర్ ఉంది. అన్నిటికంటే అత్యధికంగా ప్రైవేట్ అయిన రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం రెండవది. మన రాష్ట్రంలో పాఠశాల ఉన్నత విద్య ప్రైవేట్ రంగమే ఉంది. పాఠశాల విద్యలు అంటే 1 నుంచి 10 వరకే. పోయిన సంవత్సరం లెక్క, ఈ సంవత్సరం లెక్క తీస్తే 100కి 36 మంది మాత్రమే ప్రభుత్వ విద్యలో ఉన్నారు. 36 పోతికి ఎంత? 64 మంది ప్రైవేట్ స్కూల్లోనే ఉన్నారు. ముఖ్యంగా ప్రైమరీ ఎడ్యుకేషన్ చాలా బలహీనంగా ఉంది. ప్రీ ప్రైమరీ అసలు లేదు. ఇవాళ మన తెలంగాణ తల్లిదండ్రులే 3 ఏళ్ళు నిండగానే బడికి పంపాలనుకుంటారు తప్ప అంగన్వాడీ కేంద్రాలకు పంపాలని ఇష్టపడతలేరు. ఈ స్థితిని అధిగమించాలి అంటే తల్లిదండ్రులు చేయాలంటారు. ఈ స్థితి అంటే పరిష్కార మార్గాలు ఏంటి? నేను కోరుకునేది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో అనేక ప్రజా సంఘాలు ప్రజా సమస్యల కొరకు పనిచేస్తున్నాయి. కార్మిక సంఘాలు ఉన్నాయి, వ్యవసాయ కార్మిక సంఘం ఉంది, మహిళా సంఘాలు ఉన్నాయి, విద్యార్థి సంఘాలు ఉన్నాయి, యువజన సంఘాలు ఉన్నాయి. వీళ్ళందరి కుటుంబాలే కదా ఇప్పుడు విద్య కొరకు తమ పిల్లల కొరకు 1000 రూపాయలు అప్పు సప్పు చేసి చదివించేది. ఈ ప్రజా సంఘాలన్నీ గనక విద్య పట్ల ప్రభుత్వ విద్యారంగం నిలబెట్టుకోవాలి, దాని కొరకు కృషి జరగాలనేది వాళ్ళ ఎజెండాలో భాగం చేసుకుంటే, హైదరాబాద్ లో కొత్త బళ్ళు కట్టమంటే ఎవరిని కట్టరండి? ఆ డిమాండ్ వస్తే తప్పనిసరిగా అవుతారు. కాబట్టి ప్రజల నుంచి రావాలి. ఆ ప్రజలకు నాయకత్వం ఇస్తున్నటువంటి ప్రజా సంఘాల నుంచి రావాలి. ఆ డిమాండ్ కనుక చర్చకు వచ్చి డిమాండ్ వస్తే స్కూల్ కట్టడం పెద్ద కష్టమేం కాదు. ఒకటి ఆపుకుంటారు, ఇంకోటి. ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఏది డిమాండ్ గా బయటకు కనిపిస్తుందో దాన్ని పరిష్కారం కొరకు చూస్తున్నాయి. ఓట్లు ఇప్పుడు మీరు ఇంత బీఆర్ఎస్ గతంలో పాలనలో ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ పాలనలోకి వచ్చింది. ఎన్నడూ మాట్లాడినా బీఆర్ఎస్ ఏం మాట్లాడతారు? 2500 ఎప్పుడు ఇస్తావు, తులం బంగారం ఎప్పుడు ఇస్తావు అంటాడు తప్ప తులం బంగారం ఎప్పుడు కావాలి? పెళ్లి అయినాక కదా. అసలు పెళ్లి కాకముందు చదువు గురించి ఎవరికనాడు మాట్లాడరే. కాబట్టి ఇది డిమాండ్, రాజకీయ డిమాండ్ గా మారాలంటే ప్రజల డిమాండ్ గా రావాలి. ప్రజల డిమాండ్ గా రావాలంటే ఈ ప్రజా సంఘాలు గనక చొరవ తీసుకుంటే తప్పనిసరిగా వస్తుంది. వచ్చినప్పుడు వాళ్ళు పరిష్కారం చేస్తే ఏం పెద్ద ఖర్చేం కాదు. ఇప్పుడు హైదరాబాద్ లో స్కూల్ కట్టాలంటే 2 కోట్లు పెడితే మంచి బిల్డింగ్ కట్టొచ్చు. 500 స్కూళ్ళకు 1000 కోట్లు 2 ఏళ్ళు 3 ఏళ్ళు కట్టేయచ్చు. ఇక్కడ పెద్ద మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా అప్పులు తెస్తారు, వేల కోట్లు. బళ్ళు కూడా కట్టమంటే కట్టేస్తారు. కాబట్టి మనసుంటే అవకాశాలు ఉన్నాయి.